శ్రీ ఎంవిఎల్ గారి కానుక 5వ భాగం. పదమూడు 8/25. కథ కాకరకాయ. ఇందులో సినిమాల మీద విసిరిన చెణుకుల్లో ఎక్కువ సినిమా కథల మీదే ఉంటాయి. మిగిలినవి నాయికా నాయకుల మీద, సినిమా రచనల మీద కనబడతాయి. నువ్వు గొప్పవాడివై పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన మరుపు గిరుపు చలాయించు. ఇప్పుడు కాదు. మాట మాటకి 101 అర్థాలు ఉండాలి. డైరెక్టర్కి ఇంకొంచెం ఒడ్డు పొడుగు ఉండాలి. రామాయణం ఎండింగులో ఏమవుతుంది? సీత దొరుకుతుందా? ఏం చెప్పగలమండి? మీరు అలా హఠాత్తుగా అడిగితే స్క్రిప్టును బట్టి ఉంటుంది అన్నారు. కథ డిస్ట్రిబ్యూటర్ల మీద, హీరోయిన్ల గార్డియన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పిక్చర్ సగమన్నా కాకుండా కథ ఏమిటో ఎవరు మాత్రం చెప్పగలరండి? సినిమా కథలు వార ఫలాల లాంటివి. గ్రహాలను బట్టి మారతాయి. హీరోయిన్ డైలాగ్కి అర్థమేమిటి? పిక్చర్ తీయకుండా స్టోరీ ఏమిటండి? మీరు మరీ విట్టిగా మాట్లాడతారు. గ్రాంధీ భాష. సినిమా గురించి రాస్తున్న సాహిత్యం మీద, ముఖ్యంగా వ్యాకరణం, ఛందస్సుల మీద చలోక్తులు విసరడం రవణ ఎప్పుడూ మర్చిపోడు. కాలదోషం పట్టిన గ్రాంధిక భాష 2 సార్లు స్పృశించడం జరిగింది. నర్సయ్య కథ చెబుతానని శ్రీకరంబును, తారల కాకరంబును, పేదలకు భీకరంబున బొంబాయి నగరం బొండుగల అన్నప్పుడు వరహాల రాజుకి చిరాకేసేసి, మాస్టారు చిన్న సంగతి, మామూలుగా లైట్ తెలుగులో చెప్పలేరా అండి? మరో కథ. ప్రపంచతంత్రం కూడా అలాగే మొదలు పెట్టేసరికి రాజు భయపడి నర్సన్నకి తన మీద కోపం వచ్చి శిక్షగా గ్రాంధిక భాష ప్రయోగిస్తున్నాడు. ఆ భాష మీద కోపంగా నర్సయ్యని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. మళ్ళీ నా మీద మీ కోపం వచ్చినట్టుంది. మనిద్దరికీ అరగని తిరగలి భాషలో పడ్డారు అన్నాడు రాజు. సంఘంలో సాహిత్యపరంగా వస్తున్న సమకాలికమైన మార్పులు, సమస్యల్ని గుర్తి వాటిని తన రచనలో పదిలపరచడం రవణ కలవాటని చెప్పడానికి ఈ గ్రాంధిక వ్యాపకారిక వాదం ఒక ఉదాహరణ. హాలీవుడ్లో హరనాథ్ బాబా ఉన్నాడని నరసన్న చెబుతాడు. ఎందుకుండడు? ఎతి కోసం చచ్చినట్టు పుచ్చిన కుక్కలాగా ఉండడు అన్నాడు నరసన్న ఛందశాస్త్రవేత్త కనుక. ఈ బీడీ నాకిచ్చేద్దు బాబాబు అనేసరికి ముట్టించబోతున్న బీడి ఆపళంగా తీసేసి బిక్క మొహం పెట్టి ఒక్కసారి నాకి ఇచ్చేశాడు ఆ యువకుడు. నాకు ప్లస్ ఇచ్చేద్దు అన్న అతగాడి వ్యాకరణాన్ని నాకిచ్చేద్దు అని అర్థం చేసుకున్నాడు యువకుడు. ఉత్వసంధి చేసి మాట్లాడిన స్వాగతంగా చెంపలేసుకున్నాడు పెద్దవాడు. ఇది కూడా గ్రాంధిక భాష మీద సున్నితమైన ఒక చొరక. 2 సెపరేటు ఒళ్ళులు అన్నమాట. అన్నదో గొంతు ఆశ్చర్యంగా పొరపాటు. ఒళ్ళులు అన్న శబ్దం లేదు. అలాంటి బహువచనం ఎక్కడా కనబడదన్నాడు కొలంబసు చిన్నయ్య సూర్యుల. మీ గ్రామర్ తగలేసి చస్తుంటే సంధి మంత్రంలా అన్నాడు విద్యార్థి లాంటి స్వరం. అవుట్ ఆఫ్ ఫోకస్. పుస్తకమంతా సినిమా కబుర్లతో కిక్కిరిసిపోయిన వరహాలరాజు, లక్ష్మీనరస్, వీరభద్రరావు, సుబ్బన్న వగైరా అందరి కళ్ళుగా పాలిటిక్స్కి సంబంధించిన వాక్యం ఒకటి ఇందులో చొరబడి. డెమోక్రసీలో లంచగొండితనం చెల్లినంత కాలం అంతా బాగానే ఉంది. బయట పడితే మటుకు అంతా విలేస్తారు. కవిత కథనం.
రచన కొన్ని చోట్ల ముఖ్యంగా కళ్ళ కట్టే మనసుకు నాటుకునేట్లు చెప్పే సందర్భం వచనం వేషం వేసిన కవిత్వం రాయటం రవణ కలవ. రాయుడు రాజుకి హితబోధ చేస్తూ చెప్పిన 4 వాక్యాలు మహాకవి కళల్లోంచి వచ్చిన వచన కవిత అనటానికి ఎలాంటి అనుమానం లేదు. చూడు రాజా చూడు, చూసి నేర్చుకో, రంగులు కలపడం మార్చడం నేర్చుకో, పసుపు మీద నీలం వేస్తే ఆకుపచ్చ, నిజం మీద అబద్ధం చరిస్తే కల్చర్ అవుతుంది. అదిగో ఆయన చూడు, ఆయనకి మన వెనకాయనంటే అయినా నవ్వుతున్నారు. భక్తితో అసూయ మీద ప్రేమ అలికితే బిజినెస్. మీరు మళ్ళా ఒకసారి, భక్తితో అసూయ మీద ప్రేమను అలికితే అది బిజినెస్. ఈ పాత ఆయన ఒక కొత్త ఆయనను మెచ్చుకున్న బాధకి చాలని ఠీవిని కప్పితే దైన్యం, ఎదటివాడి దైన్యం మీద హేళన ఉంపితే హైన్యం, విషాదం మీద చిరునవ్వు తెరవేస్తే కరుణ. రాజకీయ భేదాలు. ఈ రచనలో కూడా చివర సినీ విశ్వరూప ప్రదర్శన చేశాడు రమణ. సామాన్యంగా సినిమా ప్రివ్యూ రోజున అన్ని రకాల మనుషులు, ఆహూతులు అనాహూతులు అంతా వస్తారు. లోకంలో ఎన్ని రకాల మనుషులుంటారు అంతమందిని ఒక్కోరుగా స్పెసిమన్ చొప్పున ప్రివ్యూ సందర్భంగా మనం చూడవచ్చు. ప్రపంచం యొక్క సంక్షిప్త రూపం సినీ ప్రపంచం పోగుపడినట్టు కనబడి ఈ ప్రివ్యూ ప్రదర్శనతో రమణ చలనచిత్ర కథను పూర్తి చేసి రాయుడు ప్రదర్శించగా రాజు దర్శించిన విశ్వరూపం అందరూ కని విని తరించాల్సిన అత్యద్భుత ప్రదర్శన. అక్షర రమ్య, సుఖ దుఃఖాధిక ద్వంద్వాతీత మమోఘమ గాథ, మచించ మమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమై దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించే అపూర్వ అవకాశం. సినీ విశ్వరూపం ఎదురుగా గేటు మీద 30 అడుగుల ఎత్తున నిలబడ్డ హీరోయిన్ బొమ్మ అవుట్ ఆఫ్ ఫోకస్లోకి వెళ్ళి మసగబారి మళ్ళీ మెల్లిగా రూపుదేలింది. కళామ తల్లి రాజాకి కనిపించి ఆమె సినీ దేవతా వస్త్రాలు కట్టుకొని పుల్ల ద్రాక్షలు పొదిగిన కిరీటం ధరించి 2 చేతుల్లో 2 గిన్నెలున్నాయి. ఒకదాని మీద కళ అని రాసి ఉంది, రెండవ దాని మీద బాక్సాఫీస్ అని ఉంది. వాలఖిల్యుల పరిణామంలో అచ్చ తెలుగులో లిల్లీ పుట్టన్నమ ఉన్న మనుషులు గిన్నెల చుట్టూ సందడిగా తిరుగుతారు. కొందరు కళ ఉన్న గిన్నె వైపు, మరికొందరు బాక్సాఫీస్ పాత్ర వైపు వెళుతున్నారు. కొందరు కళ వైపు పోతున్న వాళ్ళు బాక్సాఫీస్ పగ్గాలకు వెనక్కి లాగుతారు. బండలా పడి ఉన్న కొందరు ఎవరి కాలు తగిలి దిగ్గున లేచి పరిగెడుతున్నారు. నవ్వుతున్నారు, నవ్వుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఏడ్చుకుంటున్నారు. ఏడ్చుకోవడం అనే మాట మనకెప్పుడు ఆయన రాదు. కొందరు పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళ మీదికి పొట్టివాళ్ళ నిచ్చెనుడు వేసి ఎక్కుతారు. కొందరు పొట్టివాళ్ళు పొడుగు వాళ్ళ మీదకి పొడుగు నటిస్తున్నారు. వాళ్ళని చూసి ఎవరో చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళని ఎవరో వెక్కిరిస్తారు. కొందరు అటు వాళ్ళని ఇటులాగుతున్నారు. పునాదులు లేని ఒక తెల్ల గోడ మీద గొలుసుల బొమ్మలు, ఆడబోయిన బొమ్మలు చిటుకు చిటుకు కుడుతున్నాయి. కొన్నిటిని ముద్దెట్టుకుంటున్నాయి, కొన్నిటిని హైపోడెర్మిక్ సిరంజి షాట్లు ఇచ్చి మత్తెక్కిస్తున్నాయి. బోలెడు జనం ఆ గోడకేసి చూసి నవ్వుతారు, వెక్కిరిస్తున్నారు. కొందరు అందు మీదకి ఎగబాక చూస్తారు, కొందరు జగజారిపోతున్నారు. అందుకెవరో ఏడుస్తున్నారు, వాళ్ళనెవరో రూపాయి కిరాయికి ఓదారుస్తున్నారు. ఈ రహస్యాన్నెవరో అరుస్తున్నారు.
వాళ్ళనెవరో కరుస్తున్నారు, ఎవరో కొందరికి ఒళ్ళు మూస్తున్నారు పళ్ళు, ఇంకొందరికి కళ్ళు మూస్తున్నారు. జీవితం ఆక్సిడైజ్డ్ కావడానికి ఇంధనమైన ధనం, మహాత్మ్యాన్ని తెలిపే ఉద్గ్రంథం, చెక్కు బుక్కులు శ్రద్ధగా చదువుకుంటున్న ఒక సినీ మార్పు ద్రౌపది, దరిచేరిన ఒక దుశ్శాసనుడు పైట దిగలాగేస్తున్న మరో చండశాసనుడు అది వల్ల కాదని ఎగలాగుతున్నారు. ఆవిడ ఇదేం పట్టించుకోకుండా బుద్ధిగా బుక్కు చదువుకుంటారు. ఈ సమ్మోహనకరమైన, మనోహరమైన, బీభత్సమైన, భయంకరమైన చలచిత్ర విశ్వరూపం చేసి దిగ్భ్రమ చెంది 2 చేతులు పైకి నమస్కారం పెట్టి మైకంకం పడిపోతున్న రాయుడు పట్టుకున్న ఆ సన్నివేశాన్ని మందర స్వరంతో వ్యాఖ్యానించాడు రాయుడు. రాజా, అదే జనుల పాలిటి ఆకర్షణ, వికర్షణ, ఆనందదాయిని, ఆరోగ్యకారిణి, జీవన ప్రదాయిని, కళావని, రసధుని, ప్రకాశని, నాశని, శని అని ఖని అయిన చలనచిత్ర పరిశ్రమ విచిత్ర చిత్రం దర్శించి తని. ఓ రాజా, ప్రపంచంలో అన్ని రంగాలలో ఉన్న చైతన్యం యావత్ ఇక్కడే పుంజీభవించి జీవనాడి ఇక్కడ ఉద్ధృతంగా స్పందిస్తాం. ఇది బొత్తిగా కళా కాదు, ఉత్తి డబ్బా కాదు, జీవితం. దానికి బెల్జియం అద్దం, పెద్ద అబద్ధం, గొప్ప నిజం, 1,00,000 పొరలు కమ్మిన నిజం, 1,00,000 రూపాయలు ధరించగల జీవన ఖనిజం, వెలుగు నీడ, నిజం అబద్ధం, దురాశ నిరాశ, డబ్బు కళ, సోలో డ్యూయట్, లాంగ్ షాట్, క్లోజప్, బుర్రా గర్రా, డ్యామిటీ ట్రాజడీ, కామెడీ ట్రాజడీ, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, శాంతం కోపం, కృతజ్ఞత ఘనత, స్తుతి నింద, కుడి ఎడమ, ఎగ్జైట్మెంట్ సెగ్జైట్మెంట్, ప్రేమ ద్వేషం, నీతి నాతి, అచ్చులు హల్లు, అలా వలా కళా ఇలా కళా తలా తిల అన్నీ ఉంటాయి. శ్రీనివాసులు శ్రీనివాసమూర్తులు, శ్రీనివాసులు శ్రీనివాసరావులు, శ్రీనివాసమూర్తులు అంక అనేక రకాల కచట తపలు ఉంటారు. భూలోకం మీద మజిలీకొచ్చిన మానవు ఈ ఛాయలకొస్తే మిగతా స్థలాలలో కన్నా ఎక్కువ అవతారాలెత్తుతారు. కష్ట సుఖాలతో, గుణ అవగుణాలతో సంఘర్షణ పట్టి అతడి హృదయం సానపట్టిన వజ్రమవుతుంది. మనసు పక్వం అవుతుంది, జీవితం ఆరముగ్గుతుంది. అక్కడే జీవన రాగసుధ రుచి తెలుసు. జీవన రాగం కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనుభవానికి దొరుకుతుంది. మందగించిన చైతన్యానికి చైతన్యం అబ్బుతుంది. ఓ రాజా, ఇక భయపడలే, ముందడుగు వేసి మందిలోకి రా. ఇంకో నిమిషం తర్వాత పోమన్నా పోవు. నీలో భయం బయటపడటానికి భయపడదు. ప్రతి పనికి నువ్వు పనికి రావని సన్నాయి నొక్కులు నొక్కే నీలోని సంకోచం చెందు. నీ ఆత్మవిశ్వాసం కాలరెత్తుకు బయటికి వస్తుంది. ఈ తెరవేలుపల స్వర్గసీమలు ప్రవేశించటానికి మార్గంలో వాతావరణం ఎలాంటిదో, దాని ప్రభావం ఏమిటి తెలుసుకోవడానికి నన్ను స్మృతినిక్కుగా వడు. నా వెనకాలే రా. షార్ట్ స్క్రీన్ చొక్క, గాబర్డిన్ లాగ్, రెస్ట్ వాచి, ఉంగరం పద్దుకుని రా. ఇవే నీ వాతావరణం. నీకు హాని చెయ్యకుండా రక్షించేవి కవచ కుండల. జేబులో పరిసే నీకు షాకు అబ్సార్బర్. లే, కాలరెత్తు, మొహాన టెక్కు తగిలించుకొని తెక్కంగా ఎగరే జెండాగా. చిన్నవాళ్ళు ఎదురైతే హంగు చెయ్యి, పెద్దలైతే తగ్గిపోయి స్నేహం నడి.
పదరాజా నీకు జయమగ్గుగా. రాజు =చార్లీ లైఫ్. విక్రమార్కుడి మార్కు కథలు వినోదం కోసం కాదు, అవి పుట్టింది విజ్ఞానం కోసం. వాటిలో వేడి వెలుగు రెండూ ఉన్నాయి. దేశ భాషలన్నిటిలో వర్ధిల్లినటువంటి కథా సాహితి శోభ చేకూర్చినవి కట్టుకథలు. ఈ కట్టుకథలు రసపట్టు అయిన కథా వస్తువులు కస్తూరి గుమగుమాయిస్తూ ఉంటాయి. అవి నాటకాలాడిన, తెరకు అనువదించిన, నటనకు కావలసినంత చోటు దొరుకుతుంది. నాటకీయత నిండిన ఈ నాటక కథలని ఏదో ఒక సందేశం కడుపులో పెట్టుకొన్న అని భట్టి విక్రమార్క చిత్రాన్ని పత్రికలో సమీక్షిస్తూ తను రాసిన మాట అక్షరాల పాటిస్తూ విక్రమార్కుడి మార్కు సింహాసనం రాశాడు రమణ. అలా చదివేసి అలా విసిరేసే పుస్తకం కాదు. వరహాలరాజు నవ్వుతారుగా కనబడిన అతని తపన అమాయకత చూస్తే జాలేస్తుంది. ఒకచోట కంట నీరు కేరు. చార్లీ చాప్లిన్ లాంటి మనిషి సాహిత్యంలో సృష్టించిన ఘనత రమణకే దక్కుతుంది. కార్తీక దీపం శతదినోత్సవ వేడుక వ్యాఖ్యాతగా ఎంవిఎల్ గారు ఉంటే ఆ విషయంలో ఆయనకి మొమెంటో ప్రదానం చేస్తున్నాడు ఆనాటి ఎన్టీఆర్. బుడుగు బాల సాహిత్యం. బుడుగో బుడుగు. రమణ సాహిత్యమంతా ఒక ఎత్తు, బుడుగు ఒక్కటి రెండెత్తు. రమణ స్వయంగా సృష్టించుకున్న బాల నటుడు బుడుగు. చిన్న పిల్లల తత్వాన్ని అద్దంలో లాగా ఈ అక్షరాలు చదువుకో. దాంతోపాటు తనకు అందుబాటులోకి వచ్చిన వ్యక్తులపై, సంఘటనలపై బుడుగు విసిరే చమత్కారాలు వినొచ్చు. అందుకే బుడుగు రెండెత్తులు, ఒకెత్తు కాదు రెండెత్తు. ఈ మాట కూడా కాయినేశారు. తెలుగులో బాల సాహిత్యం బాల్య దశను దాటి ఎదగల. ఏ వయసు పిల్లలకు మనం రాస్తున్నా వాళ్ళకి ఏ అక్షరాలు, ఏ పదాలు, ఏ భావాలు తెలుసు. వాళ్ళకి తెలియనివి వస్తే ఎలా వివరించాలి. అందరి ఒకరిద్దరు రచయితలు తప్ప పెద్దగా పట్టించుకున్న వాళ్ళే. డిబి నరసింహారావు గారు ఆ పనిచేశారు. వాళ్ళైన బాలులకు పనికి వస్తాయనుకొని రచనలు చేశారు. కానీ ఓ కుర్రాన్ని స్టడీ చేసి అతన్ని అక్షరాల్లో తర్జుమా చెయ్యలేకపోయారు. అఖిలాంధ్ర బాల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఏకగ్రీవం అంటే తనను తానే ఎన్నుకోవడం. ఒకటే గ్రీవం అని. ఏకగ్రీవం అంటే అంతా కలిసేనే అర్థం. ఏకగ్రీవం అంటే ఎవడికి వాడు సెల్ఫ్ కొట్టుకోవడం, మిగిలిన వాడు నోళ్ళు నెక్కేసి జై అనుకోవడంగా. బుడుగు తెలుగులో సాహిత్యం చదివి తెలుగు భాషని అతడే నేర్చుకోవాలి. బుక్కు అతన్ని బుడుగు భాష. అదే కాక ఇంకా అతనికి చాలా భాషలు వచ్చు. ఉంగా భాష, పిచిక భాష, చిక భాష అవన్నీ తెలుసు. ఇవి కాక కలకత్తా రైల్లో మెడ్రాసు వెళ్తున్న శ్రీజ్ఞాన పిశూనాంబ కా భాష కూడా ఇది నేర్పినందుకు ఆ పిల్లకు కృతజ్ఞతలు చెప్పాడు బుడు. ఈ బుడుగు భాష తనంతట తాను కష్టపడి నేర్చుకొని కొన్ని తెలియని చాలా కొంచెం అన్నమాట పెద్దవాళ్ళు చెప్పారు. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియక తప్పులు చెప్పేవాడు. అందుకని వాళ్ళలా చెబుతారని తెలిసి తనంతట తనే అర్థాలు ఆలోచించుకునేవాడు బుడు. నన్ను ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు. కొడితే పాపం, అసలు నేను చిన్నవాడి, నా నెత్తిన దేవుడుంటాడు. నన్ను కొట్టితే వాణ్ణి కొట్టడం అన్నమా.
అది తనెవరూ కొట్టకుండా కట్టుదిట్టమై ఏర్పాటు చేసుకున్నాడు బుడు. అలా అని బుడుగుని నువ్వు కుర్ర వెదవి అంటే కోపం వస్తుంది. బుడుగు బొబ్బ పోయించుగాని రా అమ్మా అని నువ్వు బెబ్బ పెత్తనా బుడుగు అని అంటారు. నేను 10 సార్లు చెప్పా, చిన్న వెధవలకి చితక వెధవలకి చెప్పినట్టు అలా బొబ్బ బువ్వ అని నాతో అనద్ద. స్థానానికి లేవరా అని బోంపెట్టుతాను, రారా అని పిలవాలని కూడా చెప్పు. బుడుగు చిన్నవాళ్లలో పెద్దవాడు, పెద్దవాళ్లలో చిన్నవాడు. చిన్నపిల్లలు మల్లె పువ్వుల్లాంటివాడు, మంచు బొట్టుల్లాంటివాడు. స్వచ్ఛత, స్పష్టత తప్ప కల్మషం వంకరతనం తెలుసు. ఈ విషయం తన భాషలో చాలా తేలిగ్గా చెప్పాడు బుడు. చాలా చిన్నపిల్లాన్ని అడిగితే వాడు అంగా ఉంగా అంట. అసలు వాడు అబద్ధం చెప్పాలన్నా చెప్పలేడు. ఎందుకంటే వాడికి తెలుగు రాదుగా. తెలుగు వస్తే అబద్ధం, తెలుగు వస్తేనే అబద్ధం చెప్పచ్చు. తెలుగు భాషని ముఖ్యంగా బాల సాహిత్యాన్ని చదువుకోని బుడు తనకు తెలిసిన విషయాన్ని తన భాషలో మనకు చెప్పు. తెలియనివి తెలియదంటాడని. తనకు బాగా తెలుసుననుకోండి, శిక్ష అంటే చిన్న పిల్లలు బడిలో వెయ్యటం అన్నమాట అని అర్థం చెప్పేస్తా. ఒకవేళ ఎవరైనా అర్థం చెబితే ఆ చెప్పిన పెద్దవాడి పేరు కృతజ్ఞతతో చెప్పేస్తా. తెలుగు సాహిత్య పరిశోధనల కన్నా బుడిగే నయం. నీతి అంటే కోత అని దబాయిస్తా. అస్సలు అర్థం తెలియదనుకోండి, ఊరుకుంటే లోకువ కట్టేస్తా. లోకువ కట్టడం అంటే అర్థం తెలుసుగా, నాకు తెలియదు అంటారు. ఎంతో నిజాయితీ ప్రదర్శిస్తూ కింద తావత. బుడుగు భాషకు ప్రత్యేకత. ముందు అతను వాడే పదాల స్వరూప పరిశీలించి పరిశోధించి తర్వాత వాక్య నిర్మాణం సంగతి ఆలోచన. అస్సలు కింద సావత్. అదిగో అగో అంటే అదిగో, ఇగో అంటే ఇదిగో. నిజంగా, ప్రపంచకం, మోహం, ముగుడు, దేముడు, 3 రోజులు అంటే 3 రోజులు అవుతే, స్పెషల్గా, ఇన్సల్ట్, కోపం, కొట్టేస్తాడు, క్రోపం, క్రాపింగ్, శ్రాప్రింగ్, ఇంకా గముక్కున పఠేసుకున్నాడు. రప్పించాలని పద్యం, బడుగు, దంబిడీరు, భోగి పండు, అప్పరాభాసం, అక్షరాభ్యాసం హద్దిలిపోయాడు, పరిగెత్తుకెళ్ళిపోయాడు. ఇంజన్, చిన్న ప్రజలు, రోజు అంటే ఝా పెట్టాడు. డైరెక్టర్, గడియో, ఎరస్కన్, దికెస్టి, కుఠో, కష్టాలు, ఇంకోటి, కొడుపు, గృహ. భాషా పరిశోధన. చిన్నవాళ్ళైనా చితకవాళ్ళైనా మాట్లాడిన పదం వ్యర్థంగా రాదు. అర్థం లేకపోవచ్చు, అది వేరే విషయం. భాషా పరిశోధకుడు చెప్పిన, మనస్తత్వ పరిశోధకుడు చెప్పిన, వాళ్ళు శోధించి పరిశోధించి సాధించింది ఇదే విషయం. భాష మనసులోని భావాన్ని బయటికి వ్యక్తం చేస్తూ, మనసులోని భావం యొక్క బరువును బట్టి బయటికి వచ్చే భాష ఆకారం. సున్నితమైన భావాలు, సున్నితమైన పదాలు, కటువైన భావాలు, కఠినమైన పదాలు లేక అక్షరాలు వాడటం జరుగుతుంది. ఇదే సూత్రం కవిత్వంలో ప్రవర్తిస్తే వాడు మహాకవి అంటాం. మామూలు ఉపన్యాసం అయితే మహావక్త అంట. ఎవడైనా కోపంతో మన్ని తిడుతుంటే వెధవ్వాడికి మాట్లాడడం రాదంట. సామాన్యంగా మనసులో మనం
అనుకున్న భావం బరువంతా మొయ్యలేక ఒక్కొక్కసారి పదం ఊగిపోతుందంటాడు ఎంవిఎం. అంత గొప్పగా చెప్పారు. పెద్దవాళ్ళైతే ఆ బరువు 4-5 పదాలకు వాక్యాలకు సర్దుబాటు చేసి మాట్లాడు. మంచి దగాకోర్లైతే మనసులోని వెధవాలోచన పదాల్లోకి జారకుండా జాగ్రత్త పడి వాక్యం వెనకాల అలా దడి కట్టేస్తా. చిన్న పిల్లలకి భాష అస్సలే తక్కువ. ఆ వచ్చిన భాషను కూడా ఇంకా పొదుపుగా వాడతారు మహాకవులాగా. దాంతో మనసులోని భావాల బరువుని మొయ్యలేక వాళ్ళు వాడే పదాలు వంకర్లు తిరిగిపోతాయి. అస్సలు నిజంగా అంటాడు గుడుకు, వీలైనంత నొక్కు. అది మనని ఒప్పించటానికి పడే మనని ఒప్పించడం. కోపం వచ్చిందన్న విషయాన్ని కోపం అని వ్యక్తం చేయాలి. కొట్టేస్తాడన్న పదం కలిగించే గాభరాన్ని కొట్టే అని పదంలోకి పఠేస్తున్నాడు అనటంలో ఆ వేగం కనపడు. అలాగే గబుక్కున పరిగెట్టుకెళ్ళి అంటాడు. పరిగెట్టు కాదు, పరిగెట్టుకెళ్ళి ఆ దీర్ఘం తీయటం, కొత్తక్షరం వాడటం, ఆ పరిగెత్తడం మన కళ్ళ ముందు కనిపిస్తాడంటాడు ఎంబీఏ. చిన్న పిల్లలంటే ఎంత చిన్న పిల్లలో చెప్పక్కర్ల. రోజు అంటే ఒక్కరోజు కూడా ఖాళీ లేదన్నమాట. రోజుగా కష్టాలు అనటంలో ఆ బాధ జాలి వ్యక్తము. అలాగే హద్దిలిపోయాడు. ఇది చిన్నపిల్లల భాషలోనే కాదు, పెద్దవాళ్లలో కూడా. పరిగెత్తుకెళ్ళిపోయాడంట. కానీ ఆ గే అనేటువంటి దాన్ని దీర్ఘం తెయ్యటంలో భావాన్ని పొదుగుతామన్నమాట. చాలా అని దీర్ఘం చేసి అస్సలు అన్నది అందరూ వాడతారు. అలాగే గబుక్కున గాభరా దూరాభారం పేద వెడగైంది అనటం కూడా మనం చూస్తూ ఉంటాం. మనసులోని ఆవేదన ఉద్వేగం అలా అక్షరాల్లోకి వస్తుంది. అది సహజం. మానవ సహజమైన ఈ లక్షణం ఆయా సంఘటనలు వ్యక్తం చేసే అవసరం వచ్చిన చాలామంది రచయితలు గ్రామర్ నమరేసుకొని తప్పులు రాస్తున్నామన్న భయంతో రాయటం మానేస్తారు. గ్రాంధిక రచయితలకు ఇలా రాసే అవకాశం అస్సలు లేదు కదా. అంటే సహజత్వానికి సజీవత్వానికి రచయితలు ఎంత దూరమైపోతున్నారో ఊహించుకో. రమణ రుణానంద లహరిలో జాకింద మావత్ జుమ తాకింద మావత్ మా అని వాడిన మిగిలిన వాటిల్లో కొట్టేస్తాడేమో నిజంగా అని వాడిన ఈ సహజత్వాన్ని సాహిత్యంలో నిక్షేపించాలని. అంటే బాలల డిక్షనరీలో ఇవన్నీ ఎక్కాలి. అగో ఇగో అన్నది చిన్న పిల్లల ఉచ్చారణ అయినా 3 రోజులు 4 రోజులు అని పెద్దవాళ్లే అంటారు. ఇంతెందుకు, సూర్యనారాయణుడు యథార్థంగా పలికేవాళ్ళెవరు? సున్నాన అంటారు. నాకు బాగా మరి. కాకపోతే రచనల్లో సంబోధించాల్సి వచ్చినప్పుడు రచయిత బడికట్టు కూర్చొని సూర్యనారాయణ గారు అని పిలుస్తారు. పాపం. రేపు పెద్దల దోషాల గురించి తెలుసుకోండి.